మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల్ శ్రీనివాసరావు వీఆర్ఎస్ను ప్రభుత్వం ఆమోదించింది. దాదాపు 7 ఏళ్ల సర్వీస్ ఉండగానే శ్రీనివాసరావు స్వచ్ఛంద పదవి విరమణ తీసుకున్నారు. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ ఈ నెల 8న జారీ చేసిన ఉత్తర్వులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 2018 మే 28న డాక్టర్ ఆఫ్ హెల్త్ గా బాధ్యతలు స్వీకరించారు శ్రీనివాసరావు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 2023 డిసెంబర్ 20న ఆయనను ఆ పోస్ట్ నుంచి తప్పించి సీనియారిటీ ప్రకారం మరో అధికారిని నియమించారు. అయితే శ్రీనివాసరావుకు పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో ఆయన వీఆర్ఎస్కు అప్లై చేశారు. ఆ ఫైల్ను కొద్ది రోజుల పాటు ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. దీంతో మరోసారి ఆయన వీఆర్ఎస్కు దరఖాస్తు చేశారు. ఆ తర్వాత గత నెల 27న శ్రీనివాసరావును మహబూబాబాద్ అడిషనల్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్గా నియమించింది. కానీ ఆయన లాంగ్ లీవ్లో ఉండటంతో జాయిన్ అవ్వలేదు. ఇటీవలే ఆయన స్వయంగా హెల్త్ సెక్రటరీని కలిసి తన వీఆర్ఎస్ను ఆమోదించాలని రిక్వెస్ట్ చేశారు. హెల్త్ను పూర్తి స్థాయిలో పరిశీలించిన సెక్రటరీ ప్రభుత్వం నుంచి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.